మహిళలను అవమానించడం అధికార టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి. మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఐటీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెచ్చిపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాలి భానుప్రకాష్ పై చర్యలు తీసుకోవాలంటున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మండిపడుతున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఏదైతే మహిళల పట్ల రక్షణ కల్పిస్తామో వాళ్ళకి ఎటువంటి హామీ కలిగించామని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు డిప్యూటీ సీఎం చెప్తున్నప్పటికీ ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీడీపీ వాళ్ళకి వాళ్ళ బ్లడ్లోనే ఉందేమో మహిళల్ని కించపరచడం, మహిళల్ని అసభ్యంగా మాట్లాడడం వాళ్ళ బ్లడ్లోనే ఉందనుకుంటాను. మరి నిన్న భానుప్రకాష్ గారు నగరి టీడీపీ ఎమ్మెల్యే గారు ఒక మాజీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా గారిపై ఎలాంటి మాటలు, అసభ్యకరమైన మాటలు, సభ్య సమాజం తలదించుకునేలా మహిళలు తలదించుకునే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే మీరు చేసే పనులన్నీ కూడా ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం మేమంతా కూడా ప్రజలకు సహాయం చేయకూడదా, ప్రజల వద్దకు వెళ్ళకూడదా, అంటే ఒక మహిళ దేని గురించి మాట్లాడుకోకుండా చేయాలని చెప్పేసి మీరు వాళ్ళ సొంతంగా వాళ్ళ స్వతహాగా ఉండే విషయాలలోకి ఎందుకు దూరుతారని నేను ఈరోజు అడుగుతున్నాను. ఖచ్చితంగా మీరంతా ఖచ్చితంగా నగరి టీడీపీ ఎమ్మెల్యే గారు రోజా గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేమంతా కూడా మహిళా లోకమంతా కూడా డిమాండ్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను మహిళా ఎమ్మెల్యేని అయినా కూడా ప్రజాప్రతినిధుల చేత ఎన్నుకోబడిన నగరి ఎమ్మెల్యే మహిళలు నీకు ఓట్లేసిండరా? నిన్ను కన్నా తల్లి జన్మ ఇచ్చినది ఒక మహిళ అనేది కూడా నీకు గుర్తు రాలేదా? ఈరోజు వాళ్ళ స్వతహ విషయాలలో మీకెందుకు? ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయము మాట్లాడుకోండి, అంతేగాని ఇలాగా ఒక మహిళ పైన ఇలాగా బురద చల్లడం, ఇలాగ అసభ్యంగా మాట్లాడడం ఖచ్చితంగా మేమంతా కూడా మహిళలను ఖండిస్తున్నాం. మీరు సారీ చెప్పాలి. అలాగే గతంలో కూడా మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా మరి అన్నారు మహిళల్ని మాట్లాడితే సహించేదే లేదని చెప్పేసి. అలాగే విద్యామంత్రి లోకేష్ గారు కూడా అన్నారు మహిళల్ని ఎవరైనా కూడా మాట్లాడకూడదు అసభ్యజాలంతో, ఖచ్చితంగా మేము తగిన శిక్షిస్తామని చెప్పారు. మరి నేను అడుగుతున్నాను, ఈరోజు మీ టీడీపీ నగరి ఎమ్మెల్యేని ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఆయన పైన ఎప్పుడు తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు ఖచ్చితంగా రోజా గారికి బహిర్గంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం. తర్వాత చెప్పనేడలా మహిళా లోకం అంటే ఏదో మేము చూపిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రశ్నించే మహిళలు కావచ్చు, ఎవరిపైనా కూడా ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడడం, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. ఏదైతే మాజీ మంత్రి రోజా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిర్గంగా ఈ యొక్క క్షమాపణ కూడా చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.